అంటే మీరు అంటే ఈ యుద్ధం పైన మీరు ఏమనుకుంటున్నారు? అదే పాకిస్తాన్లో యుద్ధం జరిగింది, మొన్న కూడా చూసాము. ఇప్పుడు నిన్న చనిపోయారు మన ఇండియన్ ఆర్మీ, అవునా కాదా? ఇండియన్ ఆర్మీ చనిపోయారు. ఇప్పుడు దేశం కోసము వాళ్ళు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారంటే నిజంగా మనము చాలా గర్వించాలి. కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకా కొడుకుని పోగొట్టుకొని వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. కానీ వాళ్ళు అట్లా ఫీల్ అవ్వరు, కొన్ని రోజులు బాధ ఉంటుంది. కానీ ఈరోజు రేపు పొద్దున వాళ్ళకి మంచిగా ఇప్పుడు ప్రధాని మోడీ గారి నుంచి కూడా వాళ్ళకి మంచి ఇది వస్తుంది, స్పందన వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన చనిపోయాడు కదా మన ఏపీ అబ్బాయి మురళీ నాయక్ అని చెప్పేసి, ఆ అబ్బాయి వాళ్ళు కూడా చూశాను. ఒక వాళ్ళ బంధువులు ఏమంటున్నారంటే దేశం కోసం యుద్ధంలో ప్రాణాలు ఇచ్చాడు, ఆ నా కొడుకుల్ని సర్వనాశనం చేయాలి, మాకు ప్రాణాలు ఇవ్వడమే ఇంత అమాయకుల ప్రాణాలు తీసుకోవడం మనకు తెలియదు అని చెప్పేసి చాలా బాగా మాట్లాడాడు ఒక అబ్బాయి. మీరు చూసారో లేదో, చూశారు కదా. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే యుద్ధం అనేది ఇది మాత్రం ఆరంభం మాత్రమే. ఇంకా ముందు ముందు చూపిస్తారు మన వాళ్ళేంటో, మన వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తారు. నా కొడుకులకి ఇంకోటి చెప్తున్నా నేను, ఇంత కరెంట్ తీసినా ఇంత తిండికి లేకపోయినా నా కొడుకులకి ఇంకా బుద్ధి రావట్లా. ఆల్రెడీ ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఒక 75% మొత్తం కూడా పెద్ద పెద్ద స్టేడియంస్ కానివ్వండి, అదేవిధంగా స్కూల్స్ కానివ్వండి, అంటే వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు కానివ్వండి, అనేక పోర్టులు కానివ్వండి, అంత నష్టం జరుగుతున్నా కూడా ఇంకా కూడా దాడులు జరుగుతున్నారు. అవును, అదే చెప్తున్నా కదా, దొంగ దెబ్బ. మళ్ళీ అక్కడ ఇంకా బార్డర్లో 28 మంది మన అంటే సీనియర్స్ చనిపోయారంట. మళ్ళీ వీళ్ళు నిన్న రీసెంట్గా బార్డర్లో ఆల్రెడీ చేస్తున్నారు, చేయట్లేదని చెప్పట్లేదు. కానీ వాళ్ళిద్దరిలో మొన్న చనిపోయిన వాళ్ళలో వాళ్ళిద్దరి పేరు నాకు గుర్తుకు రావట్లేదు. కానీ వాళ్ళు బతికున్నారా చచ్చిపోయారా అని ఇంకా క్లారిటీ రావట్లేదు. ఇంకా మిగిలి ఉన్నారేమో. చనిపోయిన వాళ్ళ తల్లి ఇంకా ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందో, నా కొడుకు దేశం కోసం చనిపోయినందుకు చాలా గర్విస్తున్నాను అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరేమంటారు? కన్న తల్లే దేశం కోసం కన్న కొడుకు చనిపోయాడని గర్వంగా ఫీల్ అవుతుందంటే మనం ఇంకా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయేసి ఇంత కన్న తల్లే చెప్తుందంటే మనం కూడా ఒక మీరు తమ్ముళ్ళలాగో నాకు ఒక తమ్ముళ్ళలాగో అని నేను కూడా అదే రకంగా ఫీల్ అవుతున్నా. నేను గర్వమే కదా అది. చనిపోవడం అంటే మన గుండెల్లో బతికున్నట్టు లెక్క, అంతేనా కాదా? మన గుండెల్లో వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ దేశం కోసం చనిపోతున్నారంటే, యుద్ధంలో చనిపోతున్నారంటే వాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా మన గుండెల్లో ఉండిపోతారు అది చెప్తున్నా నేను. ఒకవైపు మరి ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఇప్పుడు క్రికెటర్ అంబట్ రాయుడు గారు మన తెలుగు వారు అతను ఏమంటున్నారంటే ఒక కన్నును ఒకరు పొడుచుకుంటూ పోతుంటే ప్రపంచం చీకటి అయింది కదా, యుద్ధం ఇప్పుడు ఆపేస్తే బాగుంటుందని అంటున్నారు. అంటే మీరేమంటారు? ఇప్పుడు ఈ మాట తీసుకుంటే మాత్రము మీరు ఈ క్వశ్చన్ వేస్తే నాకు కోపం వస్తుంది. యుద్ధం ఆపేస్తే బాగుంటుంది అంటున్నారు. అదే కాల్పుల్లో మొన్న జరిగిన ఇన్సిడెంట్లో కాశ్మీర్లో మన వాళ్ళు చనిపోతే, వాళ్ళ మనుషులు చనిపోతే ఈ మాట అంటాడా? అవునా కాదా? ఈ మాట అంటాడా? అంటే యుద్ధం ఆపేస్తే వాళ్ళు చనిపోతే యుద్ధం చెయ్యాలి అంటారేమో, కానీ వాళ్ళ మనుషులు కాదు కదా. వాళ్ళు ఎవరో చనిపోతే పాపము వాళ్ళు మన బంధువుల్లాగా, మన అక్క చెల్లెల్లాగా, మన అన్న తమ్ముళ్ళలాగా మనం ఫీల్ అవుతున్నాము. ఇప్పటికి కూడా ఆయన అనడానికి సిగ్గులేదు ఆ మాట. ఎందుకన్నాడో కానీ మనకు తెలియదు. ఇప్పుడు కన్నా ఇలాంటి విషయాల్లో మాత్రం ఆచితూచి మాట్లాడండి అని చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకొని. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఎందుకంటే యుద్ధం ఆపేస్తే రేపొద్దున మళ్ళీ ఇంకోటి జరగచ్చు. ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు? అది చాలా తప్పు. ఈ క్వశ్చన్ మాత్రం నాకు నచ్చలేదు. వాస్తవానికి ఇప్పుడు ఒక మహిళ అయినా మీరు కానివ్వండి, చాలా మంది మహిళలు కూడా ఈ దేశం కోసం మేమైనా చావడానికి సిద్ధంగా ఉన్నాము, ఈ గడ్డ రుణం తీర్చుకున్నా అంటున్నారు. మరి కొంతమంది ఇంకా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కడుపు కన్నం తినేవాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉగ్రవాదులే, వాళ్ళు కూడా టెర్రరిస్టులే. ఎవరైతే నా కొడుకైనా ఎవరైనా సిగ్గు లేకుండా పాకిస్తాన్ కి సపోర్ట్ చేశారు అంటే సపోర్ట్ చేసిన వాళ్ళందరూ తీవ్రవాదులు, ఉగ్రవాదులే అని చెప్తున్నా నేను. నాకు వచ్చే కోపము నిజంగా నాకు ఇప్పుడు ఒక సామాన్యురాలుగా నన్ను కూడా పంపిస్తే బాగుంటుంది. నేను కూడా ప్రాణ త్యాగం చేసి
యుద్ధంలో నా కొడుకుల్ని వాళ్ళ దారిలోనే పోయేసి ఎక్కడెక్కడ ఇంకా స్థావరాలు ఉన్నాయో కనుక్కొని మట్టు పెట్టేసి నేలమట్టం చేయాలని నాకంత పగ అనిపిస్తుంది. నాకు నిజంగా మీరేమన్నా అనుకోండి, తెలుసా అది జరిగినప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది. పాపం బిడ్డలు అనాథలు అయిపోయారు, పసుపు కుంకుమల పోగొట్టుకొని వాళ్ళు ఈ రోజు కూడా కన్నీళ్లు పెట్టుకొని చాలా దారుణంగా చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వాళ్ళకి ఎంత పాపము వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అంతా అక్క చెల్లెల్లాగా ఆయన ఫీల్ అయిపోయేసి ఆ మహాన్ భావుడు హెల్ప్ చేస్తున్నా కానీ ఎక్కడో ఒక చోట భర్తని కోల్పోయాము, పిల్లలు మా తండ్రిని కోల్పోయామంటే అది నిజంగా చాలా దారుణము. సిగ్గులేని మనుషులు, సిగ్గులేని నా కొడుకులు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఉగ్రవాదులే, టెర్రరిస్టులే. ఒకవైపు మన ఇండియన్ ఆర్మీ ఇప్పటికే వాళ్ళ 100కు పైగా డ్రోన్లు కూల్చేయడం జరిగింది, 3-4 యుద్ధ విమానాలను కూల్చివేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఇంకా ఎందుకు ఇలాంటి కవింపు చర్యలు చేస్తున్నారంటారు? ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పుకున్నాం మనము, వాళ్ళు భయపడట్లేదు, మేము దేనికైనా సిద్ధమని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ముఖాలకు అంత సీన్ లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మనం పాకిస్తాన్ వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ముందే మనకు తెలుసు, టెర్రరిజం. వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ టెర్రరిస్టులే, ఉగ్రవాదులు. వాళ్ళు మేము భయపడం ఏమన్నా చేసుకుంటామంటే వాళ్ళు ఏమన్నా చేసుకున్నామని ఇక్కడ భయపడే వాళ్ళు లేరు. సినిమా ఫస్ట్ రిలీజ్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు, ఒకటి ట్రైలర్ చూపించారు. 9 మా స్థావరాలు లేవు, మాకేం లేవన్న నా కొడుకులు 9 స్థావరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కుప్ప కూలిపోయినాయి కదా నా కొడుకులవి. ఇంకా ఎక్కడన్నా భూమి లోపల మీరు ఇల్లులు కట్టుకున్నా కానీ దాన్ని కూడా ధ్వంసం చేసి చూపిస్తాం. ఇప్పుడు వాళ్ళ దేశ ప్రధాని కూడా వేరే అంటే బంకర్లోకి వెళ్ళి దాక్కున్నారని అంటున్నారు, లేదంటే ఇతర దేశాల్లోకి వెళ్ళారంటున్నారు. అదేవిధంగా వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో అతను కూడా వెళ్ళిపోవడం జరిగింది, పారిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యుద్ధానికి ముందుండాలనో ఆ దేశ ప్రధాని లేడు, అదేవిధంగా చీఫ్ కూడా లేడు. అంటే ఇంత పెద్ద వ్యక్తులు లేకపోవడం అంటే ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళకి తెలుసు, ఇంకా వీళ్ళ సిచ్యువేషన్ అర్థమైపోయి ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు దొంగ నా కొడుకులు. ఆర్మీ చీఫ్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటే ఆయనకి ఒక ఆర్మీ చీఫ్ అయ్యుండి ఇంత కూడా ఎగ్గు లేకుండా మనిషి వాళ్ళు యుద్ధానికి ముందే వాళ్ళ మిగతా వాళ్ళ ఫ్యామిలీస్ కి బయట దేశాలకు పంపించేశారు. ఈయన కూడా పారిపోయాడు. అది దొంగల్లా పారిపోవడం కాదు, దొరల్లా వచ్చేసి ఫస్ట్ ఎదుర్కోండి అని చెప్తున్నా. వాళ్ళే దొంగలైనప్పుడు మనమే సామాన్యులం, దొరల్లో మేము వస్తాము, మేము ఎదుర్కొంటాము, మేము ప్రాణాలు ఇస్తామని చెప్తున్నాం కదా నా కొడుకులకి. మరి వాళ్ళు ఎందుకు పారిపోయారు అని అడుగుతున్నా నేను. వాళ్ళు పారిపోయారు, వాళ్ళ ఆర్మీని ఎందుకు నడిపిస్తున్నారంటే వాళ్ళు అంటే వాళ్ళ ఎవరైతే ఇప్పుడు యుద్ధం చేస్తున్నారో పాక్ ఆర్మీ వాళ్ళు ఫ్యామిలీస్ లేవా వాళ్ళకు? మరి వాళ్ళని ముందు నుంచి వీళ్ళు ఎందుకు పారిపోయారు అనుకుంటున్నారంటే ఓడిపోయానని ఒప్పుకుంటున్నారా? నిజంగా పారిపోయాము అంటే వాళ్ళు ఓడిపోయినట్టే లెక్క. సిగ్గులేను వాడు మొగోడైతే నిలబడి చూపించేవాడు. నువ్వెందుకు పారిపోయావు? నువ్వు ఓడిపోయానని ఒప్పుకో, పారిపోవడం కాదు. నువ్వు అదే చెప్తారు కదా, ఏదో సామెత ఉంది, అది నాకు సరిగా రావట్లేదు. కానీ ఇప్పుడు నిజంగా ఒక ఆర్మీ చీఫ్ ఇంత సపోర్ట్ ఉంది, ఆయన సపోర్ట్ లేకుంటే ఈ రోజు కాల్పులు జరిగి ఉండేవి కాదు, మన వాళ్ళు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. నేను అదే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆర్మీ చీఫ్ హస్తం ఉంది అన్నప్పుడు న్యూస్ లో వచ్చినప్పుడే అప్పుడే నాకు డౌట్ వచ్చింది. తప్పకుండా నేను అదే అంటున్నా. కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటున్నా నేను, మన ఆర్మీ కాదు. మన ఆర్మీ వాళ్ళు ఎట్లుంటారంటే ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఎదురుగా పోయి నిలబడతారు. వాళ్ళు మిషన్ గన్నులకు భయపడరు, దేనికి భయపడరు. అలాంటి ఇండియన్ ఆర్మీ మనది. వాళ్ళ దొంగల్లాగా బతకట్లేదయ్యా. ఇంతమంది కూడా ఇప్పటికి కూడా చావడానికి సిద్ధపడుతున్నారు. మీరు కూడా ఒక మహిళ ఉండి ప్రాణ త్యాగానికైనా ఈ గడ్డ కోసం ఇస్తా అంటున్నారు. సో థ్యాంక్ యూ అండి.